హే గైస్, ప్రీవియస్ వీడియోలో మనం SQL క్వైరీస్ లేకుండానే మైగ్రేషన్స్ యూజ్ చేసి మోడల్స్ క్రియేట్ చేసి ఆ మోడల్స్ని డేటాబేస్లో టేబుల్లా క్రియేట్ చేసాం మైగ్రేషన్స్ యూజ్ చేసి. సో ఈ వీడియోలో మనం మైగ్రేషన్స్ గురించి, మైగ్రేషన్స్ అంటే ఏమిటి, ఎలా వర్క్ చేస్తాయి, మైగ్రేషన్స్కి మైగ్రేట్కి డిఫరెన్స్ ఏంటి, మైగ్రేషన్స్ ఫైల్స్ చెక్ చేయడం ఎలా, రోల్ బ్యాక్ చేయడం ఎలా, న్యూ ఫీల్డ్ యాడ్ చేస్తే ఎలా హ్యాండిల్ చేస్తుంది అని డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మైగ్రేషన్స్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మైగ్రేషన్స్ ఆర్ వెర్షన్ కంట్రోల్ ఫర్ డేటాబేస్ స్కీమా. ఇదేం చేస్తుందంటే, సపోజ్ మనం ఒక బ్లాగ్ మోడల్ని క్రియేట్ చేసాం విత్ టైటిల్ అండ్ కంటెంట్ ఫీల్డ్స్. ఇప్పుడు మన డేటాబేస్లో కూడా బ్లాగ్ అనే టేబుల్ క్రియేట్ కావాలి. బట్ మనం మాన్యువల్లీ SQL క్వెరీస్ రాయడం కాకుండా జాంగోలో మైగ్రేషన్స్ అనే ఫ్యూచర్ ఉంటుంది. సో మైగ్రేషన్స్ ట్రాక్ చేస్తాయి. స్కీమాలో చేంజెస్ ఏమేమి ఉన్నాయి, న్యూ టేబుల్ యాడ్ చేసావా లేదా, న్యూ కాలమ్ యాడ్ చేసావా లేదా, డిలీట్ చేసావా లేదా, మోడిఫై చేసావా లేదా, ఇవన్నీ చెక్ చేసి అవన్నీ డేటాబేస్లో అప్లై చేస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మైగ్రేషన్స్ అంటే డేటాబేస్కి చేంజెస్ హిస్టరీలా మెయింటైన్ చేయడం. మనం models.pyలో ఏమైతే చేంజెస్ చేసినా జాంగో మైగ్రేషన్స్ జనరేట్ చేసి డేటాబేస్లో అప్లై చేస్తుంది. సో మనకి ఇక్కడ SQL క్వెరీస్ రాయడం అవసరం లేదు. ఈ మైగ్రేషన్స్తోనే మన డేటాబేస్లో టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మైగ్రేషన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? SQL క్వెరీస్ రాయకుండా మాన్యువల్గా మనం డేటాబేస్లో టేబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ డేటాబేస్లో ఏమైనా కాలమ్స్ కానీ ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే ఈ మైగ్రేషన్స్ ద్వారానే మనం చేయొచ్చు. తర్వాత models.py ఫైల్తో మనం డేటాబేస్లో ఉన్న టేబుల్స్ని సింక్ చేయొచ్చు. అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి మనం మారుస్తూ ఉండొచ్చు. ఇది ట్రాకబుల్ అండ్ రివర్సిబుల్. తర్వాత మైగ్రేషన్స్కి మైగ్రేట్కి డిఫరెన్స్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పైథాన్ manage.py మైగ్రేషన్స్, ఇది మైగ్రేషన్స్ ఫైల్స్ జనరేట్ చేస్తుంది. models.pyలో చేంజెస్ని డిటెక్ట్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది ఇన్సైడ్ మైగ్రేషన్స్ ఫోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా, ఇక్కడ మైగ్రేషన్స్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మైగ్రేషన్స్ అనేది. ఈ ఫోల్డర్లో మనం ఏమైతే మైగ్రేషన్స్ చేసామో మొత్తం అంతా ఉంటుంది. పైథాన్ manage.py మైగ్రేట్ ఈ కామెంట్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా మైగ్రేషన్స్ని డేటాబేస్లో అప్లై చేస్తుంది. అంటే మైగ్రేషన్స్ ఫైల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ SQLగా కన్వర్ట్ అయ్యి డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో బేసిక్ డిఫరెన్స్ ఏమిటంటే మైగ్రేషన్స్ అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా. మైగ్రేట్ అంటే ఏమిటంటే ఆ బ్లూ ప్రింట్ని ఎగ్జిక్యూట్ చేసి డేటాబేస్లో అప్లై చేయడం, అంతే సింపుల్. ఇప్పుడు మైగ్రేషన్స్ ఫైల్స్ ఎలా చెక్ చేయాలి? మైగ్రేషన్స్ రన్ చేశాక జాంగో మైగ్రేషన్స్ ఫోల్డర్లో పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. ఇలాగా పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. 001, 002 అలాగా పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఫైల్లో ఏముంటాయంటే SQL ఇన్స్ట్రక్షన్స్కి సమానంగా పైథాన్ కోడ్ ఉంటుంది. సో ఇదంతా పైథాన్ కోడే. సో ఇదేం చేస్తుందంటే ఈ కోడ్ని SQL ఇన్స్ట్రక్షన్స్ లాగా మార్చుకుంటుంది జాంగో అనేది. క్రియేట్ మోడల్ ఆపరేషన్ అంటే న్యూ టేబుల్ క్రియేట్ చేస్తుంది. యాడ్ ఫీల్డ్ ఆపరేషన్ అంటే ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేస్తుంది. అదే డిలీట్ మోడల్ ఆపరేషన్ అంటే ఒక మోడల్ని డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ మోడల్ ఉంది కదా, ఈ క్రియేట్ మోడల్ ఇవన్నీ క్రియేట్ చేసాయి అన్నమాట. సో మనం మైగ్రేషన్ ఫైల్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో చూసుకోవచ్చు అన్నమాట. అలాగే తర్వాత మైగ్రేషన్ అప్లై చేయాలంటే మనం పైథాన్ manage.py మైగ్రేట్ యూజ్ చేస్తాం. డేటాబేస్లో లేటెస్ట్ మైగ్రేషన్స్ అప్లై అవుతాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ అయిందనుకోండి, రోల్ బ్యాక్ చేయాలి అంటే అప్పుడు ఎలాగంటే జాంగోలో స్పెసిఫిక్ మైగ్రేషన్ నెంబర్కి రోల్ బ్యాక్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 001, 002 ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ తీసుకొని ఇక్కడ యాప్ నేమ్ అంటే మోడల్ ఉన్న యాప్ నేమ్
తర్వాత 001 002 ఎక్కడికైతే మీరు మైగ్రేషన్ రోల్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ మైగ్రేషన్ ఫైల్ నెంబర్ తీసుకొని రోల్ బ్యాక్ అవ్వచ్చు. దాని యొక్క కమాండ్ ఏమిటంటే పైథాన్ manage.py migrate యాప్ నేమ్ ఆ తర్వాత మైగ్రేషన్ నెంబరు ఎంటర్ చేయాలి. సో అక్కడికి రోల్ బ్యాక్ అవుతుంది. తర్వాత యాడింగ్ ఏ న్యూ ఫీల్డ్, మోస్ట్ కామన్ సినారియో ఇది. సపోజ్ మనకు ఒక బ్లాగ్ మోడల్ ఆల్రెడీ ఉంది విత్ టైటిల్ అండ్ కంటెంట్. ఇప్పుడు మనం ఆథర్ అనే న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలి. ఇక్కడ మోడల్స్లో ఇక్కడ మనం ముందే క్రియేట్ చేస్తాం, బ్లాగ్ అన్న మోడల్ క్రియేట్ చేస్తాం, టైటిల్ కంటెంట్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆథర్ అనేది యాడ్ చేయాలి. ఆథర్ అనేది యాడ్ చేసి అనే న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇక్కడ మోడల్స్లో ఇక్కడ ఆథర్ అని చెప్పి ఇక్కడ మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్ అని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మోడల్స్ డాట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేనేం చేయాలంటే సేమ్ పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్ అని ఎంటర్ చేసి తర్వాత మైగ్రేట్ అని ఎంటర్ చేస్తే ఈ మోడిఫికేషన్ అనేది డేటాబేస్లో మోడిఫై అయిపోతుంది అన్నమాట, చేంజెస్ అయిపోతాయి. జాంగో మనకి ఆప్షనల్గా అడుగుతుంది ఈ కాలంకి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వాలి అని. ఇక్కడైతే నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఫర్దర్ వీడియోస్ చేయాలి కాబట్టి కంటిన్యూషన్ కావాలి. సో అందుకని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కాలంకి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే జాంగో మనకి ఆప్షనల్గా అడుగుతుంది ఈ కాలంకి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇవ్వాలి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్కి అని. సో డిఫాల్ట్ ఈక్వల్ టు అడ్మిన్ ఆర్ నల్ ఈక్వల్ టు ట్రూ అని సెట్ చేయొచ్చు మనం. సో ఇది తీసేస్తాను. తర్వాత న్యూ ఫీల్డ్ ఎలా యాడ్ చేయాలో తెలిసింది కదా. తర్వాత మైగ్రేషన్స్ అనేది ఎలాగా చూడాలి. సమ్టైమ్స్ మనకి తెలియాలంటే ఈ మైగ్రేషన్స్ అప్లై అయ్యాయా, ఏమైనా పెండింగ్లో ఉన్నాయా అని తెలియాలంటే జాంగోలో సింపుల్ కమాండ్ ఉంది, అది పైథాన్ manage.py show migrations. ఈ కమాండ్ రన్ చేస్తే అన్ని మైగ్రేషన్ లిస్ట్ అవుట్ అవుతాయి. ఇక్కడ మీకు రన్ చేసి చూపిస్తాను. ఇది పైథాన్ manage.py show migrations. నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకు ఎలా చూపెట్టాయి, నాకు మొత్తం ఏమైతే మైగ్రేషన్ చేశానో అవన్నీ చూపెట్టాయి. ఫస్ట్ ఇనిషియల్ ఒకటి, రిమూవ్ ఆటో యాడ్, తర్వాత యాడ్ యాక్షన్ ఫ్లాగ్ చాయిసెస్, ఇవన్నీ అడ్మిన్కి, తర్వాత ఆత్కి, తర్వాత కంటెంట్ టైప్స్కి, తర్వాత మై యాప్కి. సో ఏమైతే మైగ్రేషన్ చేశానో అవన్నీ నాకు చూపెట్టాయి ఈ కమాండ్ వల్ల, పైథాన్ manage.py show migrations కమాండ్ వల్ల. సో ఈ కమాండ్ రన్ చేసుకుని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు కరెంట్ స్టేటస్ ఏంటి అని. సో సమ్మరీ వచ్చేసరికి మైగ్రేషన్స్ అనేవి స్కీమా వెర్షన్ కంట్రోల్, మేక్ మైగ్రేషన్స్ అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా అన్నమాట. తర్వాత మైగ్రేట్ అంటే ఆ బ్లూ ప్రింట్ని డేటాబేస్లో అప్లై చేయమని. మనం రోల్ బ్యాక్ ఎలా చేయాలో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత యాడింగ్ న్యూ ఫీల్డ్స్, ఒక మోడల్లో న్యూ ఫీల్డ్ ఎలా యాడ్ చేయాలి, తర్వాత షో మైగ్రేషన్స్ కమాండ్ ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.